వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను మిరాని. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకే వారంలో చైనా పర్యటనకు రావడం అంతర్జాతీయంగా పెను సంచలనంగా మారింది. ఎప్పుడూ కసుబుసులాడే ఈ ఇద్దరు ప్రపంచ అగ్రనేతలను తన గుమ్మంలోకి రప్పించుకోవడంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సూపర్ సక్సెస్ అయ్యారు. పైకి యాదృచ్ఛికంగా కనిపిస్తున్నా దీని వెనుక బీజింగ్ మార్క్ వ్యూహాత్మక మైండ్ గేమ్ దాగి ఉంది. గ్లోబల్ పాలిటిక్స్ కు తామే కేంద్ర బిందువు అని చాటి చెప్పేందుకు జిన్పింగ్ వేసిన ఆ గ్రౌండ్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రపంచ రాజకీయ యవనికపై ఇప్పుడు చైనా ఒక తిరుగులేని పవర్ సెంటర్ గా అవతరించిందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వారం రోజుల వ్యవధిలోనే బీజింగ్ గడ్డపై అడుగు పెట్టడం అంతర్జాతీయ సమాజంలో పెను సంచలనంగా మారింది. ఎప్పుడు ఒకరిపై ఒకరు కస్సుబుస్సులాడే ఈ ఇద్దరు ప్రపంచ అగ్రనేతలను తమ గుమ్మంలోకి రప్పించుకోవడంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సూపర్ సక్సెస్ అయ్యారు. పశ్చిమ దేశాలు ఎన్ని ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నా చైనా మాత్రం గ్లోబల్ పాలిటిక్స్ కు తామే కేంద్ర బిందువు అని చాటి చెప్పింది. గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్స్ వేదికగా ఇద్దరు నేతలకు ఒకే తరహాలో సైనిక వందనం, జాతీయ గీతాల ఆలపనలతో ఘనంగా స్వాగతం పలికి దౌత్యపరమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది బీజింగ్. విడిపోతున్న ప్రస్తుత అంతర్జాతీయ వ్యవస్థలో చైనా మాత్రమే ఒక స్థిరమైన, బలమైన శక్తిగా ఉందనే సందేశాన్ని ప్రపంచ దేశాలకు బలంగా పంపగలిగింది. పైకి ఇద్దరు నేతలకు సమాన గౌరవం ఇచ్చినట్లుగానే కనిపిస్తూ ఉన్నా దీని వెనుక జిన్పింగ్ వేసిన ఒక పెద్ద వ్యూహాత్మక ప్లాన్ దాగి ఉందనేది పచ్చి నిజం. అమెరికాతో సంబంధాలను బ్యాలెన్స్ చేస్తూనే రష్యాతో తనకున్న లోతైన బంధాన్ని మరింత గట్టిగా చాటుకోవడానికి ఈ డబుల్ పర్యటనలు వేదికగా మార్చుకుంది డ్రాగన్ కంట్రీ. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ సంక్షోభం వచ్చినా చివరికి దానికి పరిష్కారం చూపించాల్సింది బీజింగ్ మాత్రమేననే రేంజ్లో జిన్పింగ్ తన దౌత్య చాణక్యాన్ని ప్రదర్శించారు. ఈ ఇద్దరు దిగ్గజాలను ఒకరి తర్వాత ఒకరిని బీజింగ్ కు రప్పించడం ద్వారా గ్లోబల్ పాలిటిక్స్ గేమ్ చేంజర్ను తానేనని జిన్పింగ్ నిరూపించుకున్నారు. ట్రంప్ పర్యటనతో పోల్చి చూస్తే రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటనలో చైనా చూపించిన ఆత్మీయత, సానుకూలత స్పష్టంగా వేరొక స్థాయిలో కనిపించాయి. పుతిన్ కు స్వాగతం పలకడానికి చైనాకు చెందిన ఒక సీనియర్ పాలిట్ బ్యూరో సభ్యుడు స్వయంగా రావడం ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక నమ్మకానికి నిదర్శనం. యుక్రెయిన్ యుద్ధం తర్వాత పశ్చిమ దేశాలు దూరం పెట్టినా చైనా మాత్రం రష్యాను గుండెలకు హత్తుకుంది. ఈ వేడుకల్లో ఇరు దేశాల పాత స్నేహాన్ని, చారిత్రక మైత్రిని గుర్తు చేసుకుంటూ రష్యాతో బంధం ఎంత బలంగా ఉందో చైనా ప్రపంచానికి చాటి చెప్పింది. కేవలం లాంఛనాలకు మాత్రమే పరిమితం కాకుండా వాణిజ్యం, ఇంధనం, రవాణా, టెక్నాలజీ రంగాల్లో రష్యాతో చైనా అత్యంత కీలకమైన ఒప్పందాలను కుదుర్చుకుంది. పాశ్చాత్య దేశాల ఏకపక్ష ఆధిపత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇరు దేశాలు తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఒక చారిత్రక స్థాయికి తీసుకెళ్లాయి. అమెరికాతో పోలిస్తే రష్యాతో చైనాకు ఉన్న బంధం కేవలం వ్యాపార సంబంధం కాదు, అది లోతైన రాజకీయ ప్రయోజనాలపై ఆధారపడి ముందడుగు వేస్తోంది. పశ్చిమ దేశాల ఆంక్షల వలయాన్ని ఛేదించి సరికొత్త ప్రపంచ క్రమాన్ని సృష్టించాలనే ఇరు దేశాల ఉమ్మడి లక్ష్యం ఈ పర్యటనలో స్పష్టంగా సాకారమైంది. యుక్రెయిన్ సంక్షోభం తర్వాత ఆర్థికంగా, వాణిజ్యపరంగా రష్యాకు చైనా ఒక పెద్ద దిక్కుగా మారిందనే సత్యాన్ని ఈ భేటీ మరోసారి రుజువు చేసింది. రష్యాకు అవసరమైన మార్కెట్ ఇస్తూనే చైనా తన సొంత ప్రయోజనాలను నెరవేర్చుకునేలా జిన్పింగ్ అత్యంత చాకచక్యంగా పావులు కదిపారు. అంతర్జాతీయ వేదికలపై అమెరికా గుత్తాధిపత్యానికి అడ్డుకట్ట వేయడానికి రష్యా కంటే నమ్మకమైన భాగస్వామి లేదనేది చైనా గట్టి నమ్మకం. మరోవైపు ట్రంప్ 3 రోజుల చైనా పర్యటన మాత్రం కేవలం లాంఛనప్రాయంగా ఎటువంటి పెద్ద ఆర్భాటాలు లేకుండా ముగిసిపోయింది. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య ఎలాంటి కీలకమైన లేదా సంచలనాత్మక ఒప్పందాలు జరగకపోవడం గమనార్హం. అమెరికా నిరంతరం విధిస్తున్న ఆంక్షల మధ్యే వాణిజ్యం, టెక్నాలజీ, తైవాన్ లాంటి సున్నితమైన అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. అయితే ఇరు దేశాల మధ్య ఉన్న ప్రధాన సమస్యలకు లేదా విభేదాలకు ఈ పర్యటనలో ఎలాంటి శాశ్వత పరిష్కారాలు లభించలేదు. ప్రస్తుతానికి ఇరు దేశాల మధ్య
ఉద్రిక్తతలు మరింత పెరగకుండా చూసుకుంటూ సమయాన్ని గడపడమే ట్రంప్ పర్యటనలో చైనా ప్రధాన లక్ష్యంగా కనిపించింది. ప్రస్తుతం చైనా తీవ్ర ఆర్థిక మందగమనాన్ని, టెక్నాలజీ రంగంలో అమెరికా విధిస్తున్న కఠినమైన ఆంక్షలను ఎదుర్కొంటూ ఒత్తిడిలో ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అమెరికాతో నేరుగా ఘర్షణ పడకుండా కొంత సమయాన్ని సంపాదించుకోవడమే ట్రంప్కు ఆతిథ్యం ఇవ్వడం వెనుక ఉన్న అసలైన వ్యూహం. సెమీ కండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి భవిష్యత్తు సాంకేతిక రంగాల్లో చైనా స్వయం సమృద్ధి సాధించే వరకు అమెరికాతో వ్యూహాత్మక జాప్యం చేయాలని భావిస్తోంది. సూపర్ పవర్గా ఎదిగే క్రమంలో అమెరికాతో అనవసర యుద్ధానికి దిగడం కంటే నర్మగర్భం దౌత్యంతో వ్యవహరించడమే మేలని జిన్పింగ్ భావించారు. అందుకే ట్రంప్ పర్యటనను కేవలం ఒక దౌత్యపరమైన మర్యాదపూర్వక భేటీగానే ముగించి అమెరికా వేసే తదుపరి అడుగులను గమనించేలా చైనా ప్లాన్ చేసింది. జిన్పింగ్ తన చాకచక్యమైన దౌత్యంతో అటు రష్యాను, ఇటు అమెరికాను రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ తన గ్రాండ్ స్ట్రాటజీని విజయవంతంగా అమలు చేస్తూ ఉన్నారు. పిట్ట కొంచెం కూత ఘనమన్నట్లుగా కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక, సైనిక శక్తులను తన ఇరుపక్కలా కూర్చోబెట్టుకుని జిన్పింగ్ మైండ్ గేమ్ ఆడారు. యుక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాలకు పూర్తిగా దూరమైన రష్యా ఇప్పుడు ఆర్థికంగా, వాణిజ్యపరంగా చైనాపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ఈ బలహీనతను చైనా తనకు అనుకూలంగా మార్చుకుని రష్యా నుంచి అత్యంత తక్కువ ధరకే భారీ ఇంధన వనరులను దక్కించుకుంటోంది. అదే సమయంలో అంతర్జాతీయ వేదికలపై పాశ్చాత్య దేశాలను, నాటో కూటమిని గట్టిగా ఎదుర్కోవడానికి రష్యా అండను చైనా వ్యూహాత్మకంగా వాడుకుంటోంది. ట్రంప్ పర్యటన ముగిసిన వెంటనే పుతిన్కు ఘనంగా ఆతిథ్యం ఇవ్వడం ద్వారా అమెరికాతో సత్సంబంధాలు, రష్యా భాగస్వామ్యానికి ఏమాత్రం అడ్డు కాదని జిన్పింగ్ స్పష్టం చేశారు. కంటికి నలుసు, గొంతుకు శల్యమైనట్లు అమెరికా ఆంక్షలు ఇబ్బంది పెడుతూ ఉన్నా రష్యా తోడుతో ఆ ఒత్తిడిని అధిగమించవచ్చని చైనా భావిస్తోంది. ప్రపంచాన్ని శాసించే రెండు విరుద్ధ ధృవాలను ఒకే వారంలో తన దేశానికి రప్పించి వారి మధ్య తానే పెద్దన్న పాత్ర పోషించగలనని జిన్పింగ్ నిరూపించారు. ఒకవైపు అమెరికాకు నచ్చజెబుతూనే మరోవైపు రష్యాకు భరోసా ఇస్తూ చైనా నడిపిన ఈ దౌత్య గ్లోబల్ పాలిటిక్స్ హిస్టరీలోనే ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్గా నిలిచిపోతుంది. పైకి యాదృచ్ఛికంగా కనిపిస్తున్న ఈ రెండు పర్యటనల వెనుక చైనా నాటిన బీజం, వేసిన వ్యూహాత్మక ఎత్తుగడలు అత్యంత ప్రమాదకరమైనవి, లోతైనవి. గోడ మీద పిల్లి వాటంలాగా ఎటు పరిస్థితులు తిరిగితే అటు లాభం పొందేలా జిన్పింగ్ తన అంతర్జాతీయ శైలిని రూపొందించుకున్నారు. అమెరికాను నిలువరించడానికి రష్యాను, రష్యాపై తన పట్టును నిలుపుకోవడానికి అమెరికాతో చర్చలను చైనా ఒకేసారి ఉపయోగించుకుంటోంది. ఈ రెండు పర్యటనల ద్వారా చైనా సాధించిన అతిపెద్ద విజయం ఏంటంటే ప్రపంచంలో తాము లేనిదే ఏ శక్తి ముందుకు సాగలేదనే నమ్మకాన్ని కలిగించడం. భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక, రాజకీయ క్రమం ఎలా ఉండబోతోందో నిర్దేశించే శక్తి కేవలం బీజింగ్ దౌత్యానికే ఉందనే విషయాన్ని స్పష్టం చేశారు. అమెరికాతో వాణిజ్య యుద్ధాన్ని తట్టుకుంటూనే రష్యాతో సరిహద్దు రక్షణ, ఇంధన భద్రతను చైనా 100% సురక్షితం చేసుకుంది. జిన్పింగ్ వేసిన ఈ గ్రాండ్ ప్లాన్ పశ్చిమ దేశాల రక్షణ వ్యూహకర్తలకు ఇప్పుడు నిద్ర లేకుండా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతర్జాతీయంగా ఎదురవుతున్న అన్ని రకాల ఒత్తిళ్లను అధిగమిస్తూ ప్రపంచ రాజకీయాల్లో చైనా ఇప్పుడు ఎంత కీలకమైనదో చెప్పడానికి ఈ పర్యటనలే సజీవ సాక్ష్యం. మొత్తానికి ఒకరి తర్వాత ఒకరిని చైనాకు రప్పించడం వెనుక ఉన్న డ్రాగన్ అసలు ప్లాన్ హిట్ అయిందని, గ్లోబల్ లీడర్షిప్ రేసులో తామే ముందంజలో ఉన్నామని జిన్పింగ్ నిరూపించారు. ప్రపంచ గమనాన్ని శాసించే ఇద్దరు అగ్రనేతలను ఒకే వేదికపైకి కాకపోయినా ఒకే వారంలో తన గుమ్మంలోకి రప్పించి జిన్పింగ్ ఆడిన అంతర్జాతీయ చదరంగం ఇప్పుడు ముగిసింది. అటు ట్రంప్తో వ్యూహాత్మక జాప్యం చేస్తూనే ఇటు పుతిన్తో బంధాన్ని చారిత్రక స్థాయికి తీసుకెళ్లడంలో డ్రాగన్ కంట్రీ 100% సక్సెస్ అయింది. పాశ్చాత్య దేశాల ఆంక్షలు ఎన్ని ఉన్నా గ్లోబల్ పాలిటిక్స్ లో తామే కింగ్ మేకర్ అని చైనా మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. భవిష్యత్తులో ఈ ముక్కోనపు దౌత్యం ప్రపంచ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో చూడాలి.